మార్కెట్ న్యూస్కి స్వాగతం. 7/5/2025 రోజు బుధవారం స్టాక్ మార్కెట్ ఏ రకంగా ఉందో, స్టాక్స్ పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉదయం స్టాక్ మార్కెట్ ఇండెక్సెస్ అన్నీ నెగిటివ్లా ఓపెన్ అయినప్పటికీ చివరికి పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ దాదాపుగా 146 పాయింట్లు గత ముగింపుతోటి పోల్చినప్పుడు 146 పాయింట్లు నష్టంతో ఓపెన్ అయినప్పటికీ చివరికి 35 పాయింట్లు పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. 24,414 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ వచ్చేసి -693 పాయింట్స్తో ఓపెన్ అయ్యి +105 పాయింట్స్తో క్లోజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ ఇండెక్స్ కూడా 258 పాయింట్స్ మైనస్తో ఓపెన్ అయ్యి 339 పాయింట్స్ ప్లస్తో క్లోజ్ అయింది. ఈ రకంగా ఉదయం నుంచి వోలటాలిటీగా ఉన్నటువంటి సూచికలు ఉదయం నెగిటివ్గా ఓపెన్ అయ్యి ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ వంటి బార్డర్ యాక్టివిటీస్ వల్ల మళ్ళీ కొంచెం పుంజుకొని పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు మొత్తం నిఫ్టీ ప్యాక్లో నిఫ్టీ 50 ప్యాక్లో దాదాపుగా సమానంగా ఒక 24 స్టాక్స్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి, 26 స్టాక్స్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మొత్తం ట్రేడ్ అయినటువంటి స్టాక్స్లో అడ్వాన్సెస్ 1772 అడ్వాన్సెస్ అంటే పెరగడం జరిగింది. డిక్లైన్స్ 1049 డిక్లైన్ అవ్వడం జరిగింది. ఈరోజు మొత్తం ట్రేడ్ అయినటువంటి స్టాక్స్లో టాప్ గెయినర్స్గా వెల్స్పన్ ఒక 12% ఇంక్రీజ్ అయింది, సిసిఎల్ ప్రొడక్ట్స్ ఒక 11% ఇంక్రీజ్ అయింది, కేపీఆర్ మిల్ ఒక 8% ఇంక్రీజ్ అయింది, పేటీఎం ఒక 7%, అదేవిధంగా ఐఐఎఫ్ఎల్, సిర్మా ఎస్జిఎస్, బిఎస్సి ఇవి ఒక 6% దాకా పెరగడం జరిగింది. ఈరోజు కొన్ని స్టాక్స్ తన 52 వీక్ హైని క్రాస్ అయ్యి కొత్త 52 వీక్ హైని చేరుకున్నాయి. అందులో బిఎస్సి, ఎస్ఆర్ఎఫ్, ఎంఆర్ఎఫ్ వంటి స్టాక్స్గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా టాప్ లూజర్స్ విషయానికి వస్తే విశాల్ మెగావాట్ ఒక 5% లూజ్గా అయింది, మస్గాన్ డాక్ ఒక 5% లూజ్ అయింది, బీడీఎల్ ఒక 5%, స్విగ్గీ ఒక 4%. గత కొంతకాలంగా 3-4 సెషన్లలో పెరిగినటువంటి స్టాక్స్ ఈ సెషన్లో కొంత తగ్గడం జరిగింది. అవి కొంత ప్రాఫిట్ బుకింగ్ అవ్వడం జరిగింది. ఇది ఈరోజు మార్కెట్ విశేషాలు. తిరిగి నెక్స్ట్ మార్కెట్ విశేషాలు రేపు కలుసుకుందాం. ఈ ఛానల్ని ఇలాంటి మార్కెట్ విశేషాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరెన్నో మార్కెట్ విశేషాలు మీరు పొందండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండి.